హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. మనం మెయిన్గా వచ్చేసి నిఫ్టీ సంబంధించింది, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ సెన్సెక్స్, ఈ మూడు గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఆప్షన్ సెల్లింగ్ అంటేనే త్రీ మెయిన్ ఇండస్ట్రీస్ గురించే మాట్లాడుకోబోతున్నాము. ఇక్కడ వీక్లీ ఎక్స్పైర్ ఉంది, అలాగే మంత్లీ ఎక్స్పైర్ ఉంది. సో రెండు గురించి మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ మనం వీక్లీ ఎక్స్పైరీ గురించి చూద్దాము. ఈ వీక్లీ ఎక్స్పైరీ వచ్చేసి ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ, ఈ వీక్లీ ఎక్స్పైరీలో మనకి నిఫ్టీ 50 ఉంది, నెక్స్ట్ సెన్సెక్స్ ఉంది. సో నిఫ్టీ 50 వచ్చేసి గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ 50 ఎవ్రీ వీక్న ట్యూస్డే రోజున ఎక్స్పైరీ ఉంటుంది. అదే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే ఎవ్రీ వీక్న థర్స్డే రోజున ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో, నేదర్ నిఫ్టీ 50 అయినా సెన్సెక్స్ అయినా, స్ట్రైక్ ప్రైస్ సెలక్షన్ గురించి ఒకదానికి చెప్తాను. సో దీన్నే మీరు సెన్సెక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీక్లీ ఎక్స్పైరీ ఏదైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాము. సో నిఫ్టీ 50 నేదర్ స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. మీరు ఏ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. నిఫ్టీ స్పాట్ చార్ట్ అయినా సరే, నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అయినా సరే, మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ని నోట్ చేసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్గా 25,580 కానీ క్లోజింగ్ అని ఇచ్చిందంటే, దీనికి నియర్ బైగా ఏదైతే స్ట్రైక్ ప్రైస్ వస్తుందో ఇది అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీరు అట్ ద మనీని సెలెక్షన్ చేసుకోవడం. సో నిఫ్టీ 50 యొక్క స్పాట్ చార్ట్ అయినా తీసుకోండి, ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా తీసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ని నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ వచ్చేసి 25,580 క్లోజింగ్ ఇచ్చింది. సో దీని నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏది వస్తుంది, 25,600 వస్తుంది. సో ఇది అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్. ఈ అట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో 25,600 అనేది బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సో ఇది ఫస్ట్ మెథడ్, అట్ ద మనీని మనం సెలెక్షన్ చేసుకోవడం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ కూడా ఉంది. ఈ సెకండ్ మెథడ్ వచ్చేసి ఏదైతే అట్ ద మనీ ఉందో ఈ అట్ ద మనీ నుంచి మీరు వన్ స్ట్రైక్ ప్రైస్కి అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళడం, సేమ్ వన్ స్ట్రైక్ ప్రైస్కి అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చినారంటే మీకు కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ కాల్ ఆప్షన్ పరంగా చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ద మనీ వచ్చేసి అప్ సైడ్కి వెళ్ళారంటే మీకు కాల్ ఆప్షన్ అనేది అవుట్ ఆఫ్ ద మనీ వస్తుంది. అదే పుట్ ఆప్షన్ కావాలనుకుంటే మీరు డౌన్ సైడ్కి వెళ్ళారంటే మీకు అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ పేజ్ అయితే వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. వన్ స్ట్రైక్ పేజ్, జస్ట్ వన్ స్ట్రైక్ పేజ్ అట్ ద మనీ నుంచి. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వెయిట్ చేయండి. అట్ ద మనీ వచ్చేసి 25,600 ఉంది. ఇప్పుడు మీకు కాల్ ఆప్షన్ కావాలనుకుంటే వన్ స్ట్రైక్ పేజ్ అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి, అంటే 25,700 ఆర్ 25,650 తీసుకోండి. 50 డిఫరెన్స్ ఉంది కాబట్టి నిఫ్టీలో. సో 25,650 అవుట్ ఆఫ్ ద మనీ, ఇది కాల్ ఆప్షన్. అదే మీకు పుట్ ఆప్షన్ కావాలనుకుంటే సో వన్ స్ట్రైక్ ప్రైస్ డౌన్ సైడ్కి రండి, అంటే 25,550. సో వన్ స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ, ఇది పుట్ ఆప్షన్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి అట్ ద మనీ నుంచి మీరు అవుట్ ఆఫ్ ద మనీకి రండి, వన్ స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చారంటే ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఉంది. ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి ఏదైతే అట్ ద మనీ ఉందో ఈ అట్ ద మనీ నుంచి ప్లస్ 1% చేశారంటే మీకు కాల్ ఆప్షన్ వస్తుంది. అదే అట్ ద మనీ నుంచి మైనస్ 1% చేశారంటే మీకు పుట్ ఆప్షన్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాము. అట్ ద మనీ వచ్చేసి ఇక్కడ 25,600 మైనస్ 1% చేయండి, మీకు పుట్ ఆప్షన్ వస్తుంది. సో మైనస్ 1% అంటే 25,600 మైనస్ 256 ఎంతైతే వస్తుందో ఇక్కడ పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాం. నియర్ బై స్ట్రైక్ ప్రైస్ సేమ్ 25,600 అనేది అట్ ద మనీ ప్లస్ 1% చేశారంటే మీకు కాల్ ఆప్షన్ వస్తుంది. సో అంటే 25,600 ప్లస్ 256 చేశారంటే సో ఏదైతే వాల్యూ వస్తుందో దాని నియర్ బై స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి మీకు అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ అట్ ద మనీ నుంచి 1% చేశారంటే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి 1% చేశారంటే మీకు కాల్ ఆప్షన్ వస్తుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సెల్లింగ్ అంటేనే మీరు ఇన్ ద మనీకి వెళ్ళకండి. అట్ ద మనీ లేదా అవుట్ ఆఫ్ ద మనీ, ఈ రెండిట్లో మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే థర్డ్ మెథడ్ చెప్పానో ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి మీరు ఎక్స్పైరీ రోజున ఈ టైంలో అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పైరీ రోజున ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ థర్డ్ మెథడ్ అనేది. మిగతా డేస్లో వచ్చేసి ఫస్ట్ మెథడ్ ఏదైతే చెప్పానో అట్ ద మనీ, దీన్ని అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏదైతే చెప్పానో ఈ రెండిట్లో మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ ఆర్ అట్ ద మనీ. సో మీకు అర్థమైంది అనుకుంటాను. నిఫ్టీ 50 సంబంధించింది సేమ్
అప్లై చేసుకోండి. సెన్సెక్స్ సంబంధించింది. సో ఎగ్జాంపుల్గా ఒకసారి చూద్దాము. సో సెన్సెక్స్ వచ్చేసి ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ని నోట్ చేసుకోండి. సపోజ్ 60,157 అలాగని క్లోజింగ్ అని ఇచ్చిందంటే దీని నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏదైతే వస్తుందో ఇది అద్దామని ఫస్ట్ మెథడు. అంటే 60,200 అనేది మనం అద్దామని స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చేసుకుంటాము. ఇది ఫస్ట్ మెథడ్. బోత్ కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుంటాం. సెకండ్ మెథడ్ వచ్చేసి అద్దామని నుంచి వన్ స్ట్రైక్ ప్రైస్కి అవుట్ ఆఫ్ ద మనీకి రండి. అంటే 60,100 సంథింగ్ 60,200 కదా చెప్పింది ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ నుంచి మీకు కాల్ ఆప్షన్ కావాలనుకుంటే 60,300ని మీరు కాల్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటారు. అదే పుట్ ఆప్షన్ కావాలనుకుంటే 60,100ని మీరు పుట్ ఆప్షన్ సెలెక్షన్ చేసుకుంటారు. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్ కూడా ఉంది. సేమ్ అద్దామని నుంచి ప్లస్ 1% చేయండి, మీకు కాల్ ఆప్షన్ వస్తుంది. అదే అద్దామని నుంచి -1% చేయండి, మీకు పుట్ ఆప్షన్ వస్తుంది. సో ఇది సెన్సెక్స్ అండ్ నిఫ్టీకి సంబంధించిన వీక్లీ ఎక్స్పైరీ స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలని. ఇప్పుడు మనం మంత్లీ ఎక్స్పైరీ కిందకు వద్దాము. ఈ మంత్లీ ఎక్స్పైరీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ ఒకటే ఉంది. సో మెయిన్గా మనం ఏదైతే డిస్కస్ చేసుకోబోతున్నామో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా కొన్ని మెథడ్స్ ఉంది. దీనికి రిలేటెడ్గా మీరు ఏదైనా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి కదా మాట్లాడుకోబోయేది. బ్యాంక్ నిఫ్టీ యొక్క మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్గానే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ని నోట్ చేసుకోండి. సపోజ్ 55,057 క్లోజింగ్ అని ఇచ్చిందంటే సో దీని నియర్ బై స్ట్రైక్ ప్రైస్ ఏదైతే వస్తుందో ఇది అద్దామని స్ట్రైక్ ప్రైస్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి అద్దామని నుంచి మీరు వన్ స్ట్రైక్ ప్రైస్కి అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళైనా సెలెక్షన్ చేసుకోవచ్చు, లేదా 2 స్ట్రైక్ ప్రైస్కి అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. అద్దామని నుంచి మీకు వన్ స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ, సో కాల్ ఆప్షన్ సైడ్ అయినా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళండి, పుట్ ఆప్షన్ సైడ్ అయినా వన్ స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్ళండి. ఏదర్ వన్ స్ట్రైక్ ప్రైస్ అయినా సరే ఆర్ 2 స్ట్రైక్ ప్రైస్ అయినా సరే. సపోజ్ ఎగ్జాంపుల్గా సో ఏదైతే చెప్పానో 55,100 కదా, సో ఇది అద్దామని. ఇక్కడ నుంచి మీరు 55,200 అయినా సెలెక్షన్ చేసుకోండి కాల్ ఆప్షను. అంటే వన్ స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీకి రండి, లేదా 55,300 అయినా సో 2 స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చైనా మీరు కాల్ ఆప్షన్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. లేదా వన్ స్ట్రైక్ ప్రైస్ అయినా సరే ఆర్ 2 స్ట్రైక్ ప్రైస్ అయినా సరే మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకోవచ్చు. సేమ్ మీకు పుట్ ఆప్షన్ కావాలనుకుంటే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి అంటే 55,100 అనేది అట్ ద మనీ అవుతుంది. ఇక్కడ నుంచి 55,000 అనేది వన్ స్ట్రైక్ ప్రైస్ పుట్ ఆప్షను, సో అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తాము. అదే మీకు 2 స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ కావాలనుకుంటే 54,900 అనేది ఇది పుట్ ఆప్షన్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. సో 2 స్ట్రైక్ ప్రైస్కి, ఇది వన్ స్ట్రైక్ ప్రైస్కి. సో మీకు అర్థమైంది అనుకుంటాను సెకండ్ మెథడ్. ఇప్పుడు థర్డ్ మెథడ్ వద్దాము. ఈ థర్డ్ మెథడ్ ఏదైతే ఉందో 1% రూల్ చెప్పాం కదా, సో దీన్నే ఫాలో అయిపోయింది. సో మీరు అద్దామని నుంచి ప్లస్ 1% చేశారంటే మీకు కాల్ ఆప్షన్ వస్తుంది. సేమ్ అద్దామని నుంచి -1% చేశారంటే మీకు పుట్ ఆప్షన్ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే చెప్పానో ఫస్ట్ మెథడు, నెక్స్ట్ సెకండ్ మెథడు, ఈ 2 మెథడ్లో మీరు ఏదైనా ఒకటి యూస్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ మెథడ్ యూస్ చేయకుండా అంటే అద్దామని నాకు వద్దు అనుకుంటే మీరు అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళేసి స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు. ఏదర్ వన్ స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ ఆర్ 2 స్ట్రైక్ ప్రైస్ అవుట్ ఆఫ్ ద మనీ. సో ఫస్ట్ మెథడ్ అయినా సరే సెకండ్ మెథడ్ అయినా సరే మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ థర్డ్ మెథడ్ ఉంది కదా 1% రూల్, సో మీరు ఇది నార్మల్ డేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ ఎక్స్పైరీ, నార్మల్ డేస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్ సెల్లింగ్కి స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏదైతే ఉందో వీక్లీ ఎక్స్పైరీ, సో ఏదైనా వీక్లీ ఎక్స్పైరీ తీసుకోండి, దాన్ని అప్లై చేసుకోండి. సేమ్ మంత్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో మీరు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు ఒక వీడియో.